హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అండి? మేము బాగున్నామండి. ఈరోజు అయితే మామూలుగా రావట్లేదండి తుఫాను వర్షం. మీరు ఎలా ఉందో ఏమో తెలియదు. మా వంటలు అయితే అయిపోయినాయండి. బంగాళ ఫ్రై ఒకసారి చేశాను ఈరోజు. వాతావరణం ఎలా ఉందో చూద్దరుగానంటే చూపిస్తాను మీకు. చాలా ఎక్కువ ఉందండి ఇటు అమలాపురంలో వర్షం అయితే. మీరు ఎలా ఉన్నారండి? వంటలు అయితే తిన్నారా లేదా? చూపిస్తానండి. వర్షం అయితే మామూలుగా పడట్లేదండి. టీవీలో లీనమైపోతాడు మా మనోడైతే. సౌండ్ తగ్గేయమన్నా కదా, పోవాలి. చూడండి వర్షం కనపడిన కూడా కనపడండి కదా. ఈరోజు మరీ ఎక్కువగా ఉంది వర్షం అయితే. కారు అయితే అండి మా అమ్మాయిలు కొనుక్కున్నారు కదా కారు. ఎలా చూడండి, అరటి తోట. భోజనాలు టైం అయిపోయిందండి. భోజనం చేస్తారా లేదండి మీరు? నేనే పప్పుచారు బంగాళ ఫ్రై చేశాను. మనవని అయితే తీసుకొచ్చామండి, వర్షం పడుతుందని తీసుకొచ్చేసాను ఇంటికి. మా పిల్లలోడు వచ్చాడు కదా హైదరాబాద్ నుంచి, ఇంకో 2 రోజులు ఉంటాడండి దీపావళికి. ఇంకా ఆడే తీసుకొచ్చాడు. చాలా ఎక్కువ ఈరోజు అసలు బయటికి రానంత వర్షం పడుతుందండి. చాలా ఎక్కువ, 3 రోజుల నుంచి ఒకటే వర్షం. చూడండి ఫ్రై అయితే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వర్షం పడుతుంది అందుకే త్వరగా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడే పెద్దమ్మ బిర్యానీ చేసింది, తిన్నాను. మా వెనమ ఇంకా బిర్యానీ కూడా వేసింది, తింటున్నాను. పప్పు చారు బంగాళదుంప ఫ్రై చేసింది. అదేమో అమ్మకి బంగాళదుంప, పప్పు చారు ఏమో నాన్నకి. నేను కొంచెం పప్పు చారు తింటాను. చాలా ఆకలిస్తుంది. మా వెనమ అన్నం తినేసి ఇప్పుడు కూర్చో ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్. చూడండి మా ఇల్లు అయితేనే ఇంకా పప్పుచారు చేశాను అన్నాను కదా. పప్పుచారు ములక్కాయ పప్పుచారు అండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది పప్పు. ఇదిగోండి ములక్కాయలు వేసాను. భోజనానికి అయితే ఇంకా మా అమ్మాయి రావాలి. వంటగది చూడండి. పెద్ద వీడియోలు పెట్టట్లేదు, వంటగదిలోని వీడియో మొత్తం తీస్తున్నానులే కానండి. ఇలా చూడండి ఒకసారి. నేనైతే ఇలా సర్దుకుంటానండి. ఫ్రై కూడా అయిపోయిందండి. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి మాకైతేనే. అందంగా ఉందాక ఏమంటారు క్లైమేట్ బయట చాలా చాలా బాగుంది. వర్షం పడితే పడదు. పడట్లేదండి వర్షం. అలా సరదాగా అయితే బయటకు వెళ్తున్నాను. మేముంటున్న ఇంటి గల ఆవిడండి ఖాళీ స్థలంలో అసలు ఎన్ని మొక్కలు పెంచిద్ది ఆవిడ. చాలా ఇష్టం అండి, అంత బాగా పెంచుకుంటారు పాపం ఈ మొక్కలు. మట్టి గోంగూర, బెండకాయ, వంకాయ, మళ్ళీ అదేంటి పొట్లకాయ అండి, దొండకాయ చెట్టు కూడా ఉంది. కోసేస్తారండి, మాకు కూడా కోసుకోమని కూడా చెప్తారు. గోంగూర కోసుకోమంటుంది. ఇంకా పసుపు చెట్లు, తులసి మొక్కలు, కనకాంబరాల మొక్కలు,
దేవుడికి పెట్టుకోవడానికి పువ్వులకు బయటకు వెళ్ళాల్సిన పని లేదండి. అంత బాగుంటాయి మొక్కలు మట్టికి, అంత బాగా పెంచుకుంటారు. కానీ చూడండి, వీటిలోనే మొక్కల్లో వేడియాలు వస్తాయి కదా, మన వేడియాలు. ఆ నల్ల వీధిలో కన్నా ఈ ఇల్లు అయితే చాలా చాలా బాగుందండి. ఇది కూడా బాగానే ఉందిలే. అదే 6 సంవత్సరాలు ఉన్నామండి ఆ ఇంట్లో. ఇక్కడికి వచ్చి 4వ నెల ఇది. ఇప్పుడు మా పాపలు తీసుకున్నారు కదా ఇల్లు. మా సామాన్లు కూడా చాలా వరకు అయితే ఇంటికి పంపుతాను. ఇల్లు కూడా తీసి పెడతానండి. చూడండి, ఎంకరేజ్ చేయండి అండి. వెళ్దాం సరదాగానే. కాలువ కూడా ఫుల్గా వదిలేరండి. మొన్న లేదు కాలువ, మళ్ళీ మన ఎదురుని కాలువ అయితే ఉందండి. అయితే స్కూల్ నుంచి అందరు పేరెంట్స్ వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నారండి. మేమైతే ముందే వెళ్ళి తీసుకొచ్చాము. మా మనవడిని, మా కొడుకుని పంపించి తీసుకురమ్మన్నా నేనే. చాలా చూడండి ఎంత ఫుల్గా వస్తుందో. వరకాల బయటకు అయితే వెళ్తున్నానండి నేను. చూపిద్దామని వర్షం అలా పడుతుందో అమలాపురంలో. చూడండి కాలువ. ఏమైనా బట్టలు ఉతుక్కోవాలని ఉతుక్కోవచ్చు. మా ఎదురుగానే రోడ్డు ఉంటుందండి. పిల్లలందరూ స్కూల్లో నుంచి అయితే పంపించేస్తున్నారండి. ఈరోజు మధ్యాహ్నం నుంచి సెలవు ఇస్తారేమో మరి.